కానీ లైవ్ ఉందా? హలో పోచారం సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నా, దయచేసి మీరు ఎవరేమన్నా కాబట్టి కాబట్టి వాళ్ళ మైక్ పడుతుంది. ఇక్కడ స్కూల్ తెచ్చేది కొన్ని నాకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రావాలి మనకి. అయిపోయిందా? కౌన్సిలర్ పంపించండి అన్న. ఎన్కౌన్లో గినవడాలదా? అందరు సైలెంట్ గా మనకి దగ్గర రావాలని అన్న. జర అందరు సైలెంట్ అయ్యండి అన్న. అన్న అందరు సైలెన్స్ ఉండండి కొద్దిగా. సైలెంట్ ఉండండి. అయిపోయింది ఇక ఆపేయండి అన్న. శ్రీకాంత్ కాక మీ అందరికీ కూడా తెలుసు. మరి నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు, మరి ఆ ప్రెస్ మీట్లో పసలేని ప్రెస్ మీట్ అది. ఆధారాలు చూపలేనటువంటి అసమ్మతి ఎమ్మెల్యే గారు కేవలం తిట్టడానికే పెట్టుకున్నట్టు కనబడేటువంటి ప్రెస్ మీట్ అది. నేను చేసినటువంటి ఆరోపణల మీద ఎక్కడ కూడా ఏ ఒక్క ఆధారం కూడా చూపించలేనటువంటి పరిస్థితి. నేను గాలిలో పేపర్ చూపించడం తప్ప ఎక్కడ కూడా మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఎక్కడ కూడా ఆధారాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి నిన్న మాట్లాడుతూ మరి స్థాయి గురించి మాట్లాడారు. ఏం స్థాయి కావాలి మీకు? ఏం స్థాయి కావాలని అడుగుతాను నేను. ఈరోజు హరీష్ రావు గారు ఈ రాజకీయాలన్నీ చేసేది కూడా హరీష్ రావు గారే. హరీష్ రావు గారు స్క్రిప్ట్ ఇవ్వడము, ఆ స్క్రిప్ట్ పరంగా చదవడం. నేనేమని చెప్పినా, హరీష్ రావు గారు ఇలాంటి దొంగల గురించి మాట్లాడకండి, ఇలాంటి వాళ్ళ గురించి ఒకలా పుచ్చుకోవద్దు. పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలలో మరి ఇలాంటి దొంగల గురించి, ఇలాంటి కబ్జాకోర్ల గురించి మాట్లాడడం సిగ్గుచేటు మీకు ఇది అని చెప్పిన. ఎందుకంటే ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు లాఠీ దెబ్బల గురించి తిన్నటువంటి ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు జైలుకు వేసిన వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండేది. కానీ ఈరోజు నై తెలంగాణ అన్నోళ్ళని, ఆ రోజు తెలంగాణ జై తెలంగాణలో లాఠీచార్జ్ చేపించిన వాళ్ళ గురించి మీరు మాట్లాడడం మీకు సిగ్గు చేయడం అని చెప్పిన. అది తప్ప దానికి స్థాయి కావాలన్నా? ఏం స్థాయి కావాలన్నా? బొచ్చుల స్థాయి కావాలి. మీకు ఏం స్థాయి కావాలి? నా రాజకీయ కుటుంబము, నా చరిత్ర సుదీర్ఘ 50 సంవత్సరాల రాజకీయ కుటుంబం చరిత్ర నాది. ఈ ప్రాంతంలో అనేక మంది వేలాది పేదలకి ఇల్లిచ్చి, గూడిచ్చి, వాళ్ళకి అండగా నిలబడి, సొంత ఆస్తులు అమ్ముకొని ఈరోజు పేదల గురించి అండగా నిలబడి రాజకీయం చేసినటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఈ కుటుంబం పేరు మీద అనేక కాలనీలు ఉన్నాయి. ఈరోజు లింగమయ్య కాలనీ కావచ్చు, మా పెద్ద అయినది. ఈరోజు దర్శన్ నగర్ కావచ్చు, మా నాయనది. టైలర్ కాలనీ కావచ్చు, స్పీకర్ సెక్షన్ కాలనీలు కావచ్చు. ఇవన్నీ కూడా మా తండ్రులు, మా పెద్ద అయినలు ఈ ప్రాంత పేదోళ్ళకి వాళ్ళకు నీడలిచ్చి, గూడలిచ్చి వాళ్ళకి అండగా నిలబడినటువంటి చరిత్ర ఇది. ఈరోజు మీకు తెలుసా,
కాటా కుటుంబం చరిత్ర తెలుసా? సుదీర్ఘంగా 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ కుటుంబంలో చిన్న మచ్చ లేకుండా కొనసాగుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ కుటుంబాన్ని ఇష్టానుసారంగా అవలీలగా మాట్లాడతారా? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు, ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు, మీకు తెలియకపోతే కేసీఆర్ గారిని పోయి అడగండి, మీ మామగారు. వారు మా ఇంటికి వచ్చి మా తండ్రికి స్నేహితుడిగా ఆ రోజులలోనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు మా ఇంట్లో వచ్చి భోజనం చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబానికి చరిత్ర. తెలియకపోతే తెలుసుకోవాలి. మీరు రాజకీయాల్లో లేనప్పుడు నా కుటుంబం ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంది, అది మా చరిత్ర అని చెప్తా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటా ఈ పేద ప్రజల గురించి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పేదవాడి గురించి అండగా నిలబడినటువంటి కుటుంబం ఈ కాటా కుటుంబం అని చెప్తా ఉన్నా నేను. ఈయనకేం కావాలి? ఈయనకి కూడా స్థాయి కావాలని మాట్లాడుతుంది. ఈయనకి కూడా ఏ స్థాయి కావాలని అడుగుతుంది నేను. ఈరోజు ఇదే కాటా దర్శన్ గౌడ్ నీకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టకపోతే నువ్వు ఈరోజు ఏడ తిరుగుతుండేవి అని చెప్తా ఉన్నాను నేను. ఈరోజు ఆ ఆనంద్ భవన్ హోటళ్ళ కాడ డొక్కు స్కూటర్ వేసుకొని ఆ ఇటుక బట్టిల కాడికి ఆ ఉన్నటువంటి ఇసుక ఫిల్టర్ల కాడికి తిరిగేటోని ఈరోజు నువ్వు. ఈరోజు రాజకీయ భిక్ష పెట్టింది కాటా దర్శన్ గౌడ్ కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఆత్మవిమర్శన చేసుకో ఒకసారి అంటున్నా. ఈరోజు అన్నం పెట్టాను సున్నం పెట్టాను నువ్వు అని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు ఇదా నీ స్థాయి కావాలంటే ఏం కావాలి? నీ స్థాయికి నేను కూడా లక్ష గజాలు డాక్యుమెంట్ చేసుకోవాలన్నా? లేకపోతే ఎక్కడైతే శివార్లలో ఉన్న ఎక్సెస్ భూములు ఉంటే అవన్నీ కూడా గిద్దలు గీసి అమ్మాలన్నా? ఈరోజు పోచారం లాంటి గవర్నమెంట్ సర్వే నంబర్లో మళ్ళీ పక్క సర్వే నంబర్లు 64, 65 సర్వే నంబర్లు వేసి మళ్ళీ 100 ప్లాట్లు చేసి అమ్మాలన్నా? ఏం కావాలి నీ స్థాయి కావాలంటే? లేకపోతే నీ లేక పొద్దుకో పార్టీ మారాలన్నా? పూటకో మాట మాట్లాడాలన్నా? ఏం కావాలి నీ స్థాయి కావాలంటే? ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక అవగాహన ఉండాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు నీ మీద ఎప్పుడైనా ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలకి నువ్వు తిప్పికొట్టాలంటే ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించకుండా అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటా చిన్నపిల్లగాని లేక చెంగ దుంకుకుంటా ఏదో తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా సైట్ ట్రాక్ పెట్టాలని చెప్పి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి నీ నీచ రాజకీయాలు నీ ప్రెస్ మీట్ కనబడుతుంది. నిన్న ఇదా నీ రాజకీయం? 3 సార్లు గెలిచి ఏం అవగాహన ఉందని అడుగుతా ఉన్నాను నీకు నేను. అవగాహన ఉందా ఏమన్నా నీకు 3 సార్లు గెలిచి? ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి. నీకు లీజ్ ఎప్పుడు కేటాయించిండో కూడా నీకు సరిగ్గా తెలియనటువంటి పరిస్థితి ఇది. నువ్వు 3 సార్లు గెలిచినా అని చెప్పి ఏదో భుజాలు అనుకుంటా ఉన్నావు. రాజశేఖర్ రెడ్డి గారు వినండి, రాజశేఖర్ రెడ్డి గారు 2009 సంవత్సరంలో 2 సెప్టెంబర్ నాడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది. ఒకసారి 2011 ఇచ్చిన అంటావు లీజు, ఒకసారి 12 ఇచ్చిన అంటావు, ఒకసారి 10 ఇచ్చిన అంటావు, ఒకసారి 13 ఇచ్చిన అంటావు. నీకు లీజు పొద్దుగాల పోతే సాయంత్రం కల్లా నీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు 2010 అని చెప్తున్నావు కదా, 11 అంటున్నావు కదా, 12 అంటున్నావు కదా. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఆయన చనిపోయింది 2 సెప్టెంబర్ 2009. నీకు ఆర్డర్ ఇచ్చింది 2010, 11, 12, 13 అని చెప్పి 4 మాటలు చెప్తా ఉన్నావు నువ్వు, అవగాహన లేని మాటలు. ఇది నీకున్న తెలివి. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనకు తెలియకపోతే తెలుసుకోనన్నా ఆధారాలు తీసుకొని మాట్లాడేటువంటి సోయి మనకు ఉండాలి. ఆ సోయి లేకపోతే నేర్చుకోవాలి. నేనేదో హెచ్ఎఫ్డీలో కోచింగ్ ఇస్తుందని చెప్తారు కదా, నేను కాదు కదా కోచింగ్ తీసుకోవాల్సింది, నువ్వు కదా కోచింగ్ తీసుకోవాల్సింది. ఈ స్క్రిప్టులు ఇస్తే స్క్రిప్టులు మాట్లాడటం కాదు, అవగాహన ఉండాలి. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తుంటే నీకు అవగాహన ఉండాలని చెప్తా ఉన్నా నేను. అవగాహనతో మాట్లాడాలని చెప్తా ఉన్నా. ఈరోజు 62 సర్వే నంబర్లో మళ్ళీ నిన్న శంకర్లాల్ 5 ఎకరాలు కేటాయించి ఎవడన్నా ఏ గాడిది కొడుకు అన్నాడు? 5 ఎకరాలు ఆయన కేటాయించలేదని చెప్పి, ఆయన భూమి కేటాయించలేదని చెప్పి ఏ గాడిది కొడుకు అన్నాడు అంటున్నాను నేను. ఆయన భూమి కేటాయించిన విషయం వాస్తవమే. 62 సర్వే నంబర్లో ఆయన 5 ఎకరాలు ఆయనకి ఎక్స్ సర్వీస్ మెన్ కింద ఆయన కేటాయించిన విషయం వాస్తవమే. మరి నువ్వు 106 ప్లాట్లు ఏవైతే చేసినావు కదా, ఆ 106 ప్లాట్లు 62 సర్వే నంబర్లో చేస్తే మళ్ళీ 62 సర్వే నంబర్ వేసి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేమని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. నేను బన్వర్లాల్ శంకర్లాల్ దగ్గర నువ్వు 5 ఎకరాలు నువ్వు తీసుకున్నావు అయితే మరి శంకర్లాల్ డాక్యుమెంట్ ఏదని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు
నీ 106 ప్లాట్లు నీ 106 ప్లాట్లు ఏవైతే నువ్వు బినామీలు పెట్టి చేసినావో మరి దాంట్లో మరి ఒక్క దగ్గర నన్ను 62 సర్వే నెంబర్ వేసినావని అడుగుతా ఉన్నా. నువ్వు దొంగ కాకపోతే, నువ్వు లంగ కాకపోతే, నువ్వు ఈ మోసం చేయకపోతే 64, 65 సర్వే నెంబర్ ఎందుకు వేసినావని అడుగుతా ఉన్నా నేను. 93లో లేవట్ అయింది అది. మల్లయ్య కుటుంబ సభ్యులు 9 ఎకరాల 37 గుంటలు ఈరోజు వాళ్ళకి ఉన్నటువంటి భూమిని 93లో లేవట్ చేసిరారు. ఆ భూమిది మళ్ళీ అదే భూమి ప్లాట్లు చేసిన తర్వాత అదే భూమిని మళ్ళీ వాళ్ళ ధరణిలో వస్తుందని చెప్పి మళ్ళీ వాళ్ళతోని ఆ కిష్టయ్యతోని ఆ నరసింహులతోని ఆ వెంకటమ్మతోని మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేపించిన చరిత్ర నీది అని చెప్తా ఉన్నా ఈరోజు నేను. నీకు ఆధారాలు కావాలి కదా. ఇగో 64, 65, 62 సర్వే నంబర్లో నువ్వు 106 ప్లాట్లు ఏవైతే చెప్పినావో ఇగో నీ ప్లాట్ కాయిదాలు. నువ్వు 62 సర్వే నంబర్ వేసి చేయొచ్చు కదా. 64, 65 ఎందుకు వేసినావు అని అడుగుతా ఉన్నా నేను. బన్వర్లాల్ డాక్యుమెంట్ ఏదని అడుగుతా ఉన్నా. బన్వర్లాల్ దగ్గర కొన్నావు కదా, డాక్యుమెంట్ ఎవరికి చూపించినావు అని అడుగుతా ఉన్నా. నువ్వు బన్వర్లాల్ డాక్యుమెంట్ చూపి 5 ఎకరాలది. ఒకవేళ నువ్వు ఉంటే అంత నీతి పరులు అయితే, అంత నిజాయితీ పరులు అయితే వాళ్ళు 62 సర్వే నెంబర్ వేసుకోవచ్చు కదా. 64, 65 ఎందుకు వేసినావు అని అడుగుతా ఉన్నాండి. ఇది కదా నీ నీచమైనటువంటి చరిత్ర. నువ్వు చేసిన పాపం ఇంత అంత ఉందా? నేను నిన్న చెప్పింది ఏంది? ఇంద్రేశము రామేశ్వరం బండలో శివార్లో ఉన్నటువంటి 453 సర్వే నంబర్లో మిగిలినటువంటి ఎక్సెస్ ల్యాండ్ 1 ఎకరా 12 గుంటల్ని గీతలు గీసి ఇప్పుడు రెడీగా పెట్టుకొని అమ్మడానికి ప్రయత్నం చేస్తుర్రు అని చెప్పిన. నువ్వు కానీ నీ బినామీలు కానీ ఇప్పుడు అడితే మా దగ్గర 300 ఉంది, 453 సర్వే నంబర్ 7 ఉంది. ఇంద్రేశంలో 456 నీ ఆఖరి సర్వే నంబరు. నీకు సోయి లేకపోతే సోయి తెచ్చుకోమని చెప్తా ఉన్నా నేను. ఇంద్రేశం రామేశ్వరం అంటే శివారని చెప్తా ఉన్నా నేను. ఈరోజు 453 సర్వే నంబర్ ఇంద్రేశం సర్వే నంబరు నువ్వు ఆ బార్డర్లో ఉంటే ఆ బార్డర్లో నువ్వు వేసుకొని అక్కడ ఉన్న ఎక్సెస్ భూమిని ఈరోజు కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. పోచారంలో 62 సర్వే నంబరే కాక ఇంద్రేశంకి సంబంధించినటువంటి 178 సర్వే నంబర్లు కూడా పోచారపోలకు సంబంధం లేకున్నా ఆ కిష్టయ్యతోని ఆ నరసింహులతోని ఈరోజు 178 సర్వే నంబర్లు కూడా నువ్వు ప్లాట్లు గీసి అమ్మినవి. ఈరోజు వాళ్ళతో డబల్ రిజిస్ట్రేషన్ చేపిస్తావు, మళ్ళీ పక్క సర్వే నంబర్ వేసేసి మళ్ళీ వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేపిస్తావు నువ్వు. ఇది నీ చరిత్ర. ఇట్లా 100 కోట్లు సంపాదించుకుంటా ఇష్టానుసారంగా అడ్డం పొడవు మాట్లాడితే ఏది పడితే అది మీకు చెల్తుంది అనుకుంటున్నా. అంటే మాటలు మాట్లాడితే అయిపోతుందా? దానికి స్టాండ్ ఉంటావా? ఇది 62 సంబంధించినటువంటి చరిత్ర. నువ్వు డాక్యుమెంట్లు ఇవ్వలేవు, నేను డాక్యుమెంట్లు ఇస్తున్నా. 62 సర్వే నంబర్లా 2019లో పర్మిషన్ తీసుకుంటారు గ్రామ పంచాయతీ. నేను అన్ని డాక్యుమెంట్లు మీకు ఇస్తాను, పర్మిషన్ కూడా ఇస్తాను. 2019లో పర్మిషన్ తీసుకుంటారు గ్రామ పంచాయతీ నుంచి. 2021లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏర్పాటు అవుతుంది. డాక్యుమెంట్ పుట్టినాక పర్మిషన్లు వస్తాయా, పర్మిషన్లు పుట్టినాక డాక్యుమెంట్లు వస్తాయా? అది సమాజానికి తెలవాలి, ఆయనకు తెలవాలి. అంటే ఎంత అవినీతి అంటే ఇష్టానుసారంగా ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా వచ్చి వాళ్ళకి ఎట్లా అయితే అట్లా ఎవడు అడిగేటోళ్ళు లేడని చెప్పి ఇష్టానుసారంగా మీరు పర్మిషన్లు తీసుకుంటా ఈరోజు మళ్ళీ సుధపూసల మాటలు మాట్లాడుతున్నావు. పాత లేఅవుట్ 158 ప్లాటు, ఆఖరి ప్లాటు. ఇది ఒరిజినల్ లేఅవుట్ 9 ఎకరాల 37 గుంటల లేఅవుట్. దాని తర్వాత నువ్వు 106 ప్లాట్లు ఆ వాగు పొంటి 62 సర్వే నంబర్ల 106 ప్లాట్లు చేసి మళ్ళీ 64, 60 సర్వే నంబర్లు వేసి మళ్ళీ డాక్యుమెంట్ ఎందుకు చేసినావో చెప్పాలి సమాధానం. 62 శంకర్లాల్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ 62 సర్వే నెంబర్ వేసుకోవచ్చు కదా. నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఉంటే వేసుకోవచ్చు కదా. మళ్ళీ 64, 65 ఎందుకు వేసినావు అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది మోసం కాదా? దానికి ఎంఆర్ఓ ఆ రోజు కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చిన విషయం వాస్తవం కదా. 1-2 కూలగొట్టిన విషయం వాస్తవం కదా. ఆ ఉన్నటువంటి ఇళ్ళకి నోటీసులు ఇచ్చి నోటీసులు అక్కబెట్టిన విషయం వాస్తవం కదా. దీని మీద వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారు నోటీసులు ఇచ్చిర్రు, కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా 62 సర్వే నంబర్
ఆ 5 ఎకరాలు 104 ప్లాట్లది పంచాయతీ ఖచ్చితంగా వదిలిపెట్టేది ప్రసక్తి అయితే లేదు. దాంట్లో ఎవరైతే భాగస్వామ్యంలో ఎవరు తెరంగుని నడిపించారో, ఎవరు బినామీలు ఉన్నారో, ఎవరు అమ్మిందే మళ్ళీ మళ్ళీ అమ్ముతుర్రో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదని చెప్తా ఉన్నా. ఈరోజు ఈడీలలో ఎంత గొప్ప చరిత్ర అంటే కంజర్లలో 1 లక్ష గజాల డాక్యుమెంట్ వాళ్ళ పేర్ల మీద. అంటే ఈయన జీతం ఎంత? 2 లక్షల జీతం ఇచ్చిన సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా 2 లక్షల జీతం ఉన్నారు కదా చాలామంది. మీకన్నా ఎక్కువ 2 లక్షలు కాదు, 4 లక్షలు 5 లక్షల జీతం ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళకి 4,500 5,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నది ఏం లేదు కదా. మనం ఎట్లా సంపాదించినావు చెప్తే అందరూ కూడా 2 లక్షల జీతం ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఎట్లా సంపాదిస్తున్నావు నువ్వు. నీకు 2 లక్షల జీతం వస్తే ఈరోజు 4,000 5,000 10,000 కోట్లకి ఇప్పుడు నువ్వు ఎదిగినావు కదా. మన అందరూ కూడా 2 లక్షలు 3 లక్షల జీతం ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర కనీసం ఇల్లు గడవలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా. మళ్ళీ అలాంటి వాళ్ళు కూడా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది కదా. అమీన్పూర్కి వస్తే ఎంత ఘోరం అంటే ఈ నీతివంతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన హుడా లేఅవుట్లో చక్రపూరి కాలనీలో 200 ఫీట్ల రోడ్డు ఏదైతే హుడా రోడ్ ఉంటుందో 200 ఫీట్ల రోడ్డు దాదాపుగా 20,000 గజాలు గుడెమ్మ సూర్యరెడ్డి పేరు మీద చేపిస్తున్నారు. రోడ్డు సైతం మొదలలే, పార్కులు సైతం మొదలలేరు. 5,000 గజాలు ప్లాట్లు, 5,000 గజాలు పార్క్ జాగా డాక్యుమెంట్ తయారు చేసుకుంటారు. గోల్డెన్ కీ సంతోష్ స్టాండ్ అండ్ గ్రేట్ మీద మీరు ఆ రోడ్డు రిజిస్ట్రేషన్ చేసుకోలేదా మీ పేర్ల మీద? మసూరన్ పేరు మీద లేదా? పార్క్ జాగా 5,000 గజాలు మీ పేర్ల మీద లేదా? ఈడీ అటాచ్ చేసింది కదా, ఈడీ మొత్తం అటాచ్ చేసింది కదా. ఈడీ అటాచ్ చేసిన కాపీలు అన్నీ ఈడు ఉన్నాయి కదా, మేము ఇస్తున్నా కదా మీ ప్రెస్ వాళ్ళందరికీ. మళ్ళీ దీనికి సమాధానం చెప్పాను. పార్క్ జాగాలు వదలరా? ఏడొదిలేరు పార్క్ జాగాలు. ఈ ప్రాంతంలో దినదిన అభివృద్ధి జరుగుతుంటే, ఇన్ని లేఅవుట్లు అవుతుంటే ఎక్కడన్నా ఒక పార్క్ జాగా వదిలిపెట్టి ఇచ్చినావా? బిల్లులతో కుమ్ముకైపోయి కోట్ల రూపాయలు తీసుకొని పార్కు జాగాలు రోడ్లు కబ్జాలు చేసుకుంటా, ఇష్టానుసారంగా నడుపుకుంటా, అడ్డం పొడుగు మాట్లాడుకుంటా, ఆధారాలు చూపించకుండా ఇష్టానుసారం చేస్తుందంటే ఇంకా నడవదని చెప్తా ఉన్నా నేను వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క మాటలు మాట్లాడి పారిపోయేటోడు కాదు కాటా శ్రీనివాస్ గౌడ్. కాటా శ్రీనివాస్ గౌడ్ మాట ఇస్తే అవసరమే తలకాయ నరుకుంటాడు తప్ప మాట దాపెట్టేవాడు కాదు కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ కాటా శ్రీనివాస్ కుటుంబం కానీ. నీ లెక్క మాటలు చెప్పుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పేపర్లు ఇవ్వకుండా, డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఏదో తిట్టడానికో ప్రెస్ మీట్లు పెట్టుకొని పారిపోయేటోడు కాదు కాటా శ్రీనివాస్ గౌడ్. నేను చేసిన ప్రతి ఆరోపణ మీద నేను నిలబడ్డ ఈరోజు స్టాండ్ మీద నేను నిరూపించి డాక్యుమెంట్లు కూడా షో చేస్తా ఉన్నా. నువ్వు ఎందుకు షో చేస్తానేమని అడుగుతా ఉన్నా. చేతుల్లో అలా కాపీలు పట్టుకుని ఊపితే అయిపోతా, అది ఖాళీ పేపర్లు ఊపితే అయిపోతా. అది ఇంకో ఆరోపణ చేసిరు మీరు. ఏం ఆరోపణ చేసిరు మీరు? 7 కోట్ల రూపాయలు తీసుకున్నా, పెళ్లిళ్ళకి పైసలు తీసుకున్నా, వసూలు చేసిన, చైర్మన్ గురించి 40 లక్షల రూపాయలు తీసుకున్నా. మాట్లాడినావు కదా, మాట మీద ఉంటావా? నిలబడతావా? నిరూపిస్తావా? నేను ఈరోజు ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ మాట మీద నువ్వు నిలబడాలని చెప్తా ఉన్నా. నేను చేసిన ఆరోపణల మీద నేను మాట మీద నిలబడతా ఉన్నా, నేను ఆధారాలతో చూపిస్తా ఉన్నా. నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నువ్వు నిలబడాలి. నువ్వు నిజంగా మనిషి పుట్టుగా పుడితే, కడుపుకు అన్నం తింటే, నీలో ఏమైనా సీము రక్తం ఏమైనా ప్రవహిస్తే రేపు 11 గంటలకు నేను శివాలయం అందరూ కూడా ఇక్కడ పవిత్రంగా భావించేటువంటి చరిత్ర ఉన్నటువంటి శివాలయానికి నేను 11 గంటలకు వస్తా ఉన్నా. నువ్వు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైతే నువ్వు తడి బట్టలతో గుళ్ళకి ఎవరాలే. లేదు, నేనేవైతే నువ్వు ఆరోపణ చేసిన అన్ని శుద్ధ తప్పులు అబద్ధాలు అని చెప్పి అన్యం పుణ్యం నాకు ఏమి తెలియదు, ఒక అన్న పైస తెలియదు అని చెప్పి నేను ఈరోజు గుళ్ళకి చూడడానికి సిద్ధంగా ఉన్నా. రేపు 11 గంటలకు కాసుకోబిడ్డా అని చెప్తా ఉన్నది. ఇక మొత్తిగా ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ అవసరం లేదుగా. నీ కార్యకర్తలు నా కార్యకర్తలు అవసరం లేదుగా. ఇక పటాన్చేర్ల నువ్వా నేనా రేపు పొద్దుగాల 11 గంటలకు తేలిపోవాలని చెప్తా ఉన్నా. ఆ గుడ్లో చదివినప్పుడు కనీసం మా భగవంతుడైనా, కనీసం
నువ్వు తప్పైతే నిన్న శిక్షిస్తాడు, నన్ను తప్పైతే నన్ను శిక్షిస్తాడు. ఇక తేల్చుకుందామని చెప్తా ఉన్నా, నువ్వు సిద్ధంగా అని చెప్తా ఉన్నా. రేపు 11 గంటలకి రేపు బిలగూడెంలో శివాలయం గుడికి, బ్రహ్మరాంబిక శివాలయం గుడికి నువ్వు రా అని చెప్తా ఉన్నా. నువ్వు నిజంగా నువ్వు కడుపుకు అన్నం తింటే మనిషి పుట్టుక పుడితే అని చెప్తా ఉన్నా నేను. ఈరోజు నీలో చీము రక్తం ఉంటే రేపు రా సవాల్కి సిద్ధం. నిన్న ప్రెస్ మీట్ పెడితే అక్కడ కూర్చున్నోళ్ళు ఒక్కడన్నా కనీసం 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు జెండా పట్టాడు ఒక్కడన్నా చూపిస్తామని అడుగుతా ఉన్నా నేను. జై తెలంగాణ అని చెప్పి లాఠీ దెబ్బలు తిన్నాడు, జైల్లోకి పోయించాడు, ఒక్కడన్నా చూపిస్తామని అని అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు లాఠీ దెబ్బలు తిని జైల్లోకి పోయించి ఉద్యమంలో పాల్గొని అనేక రకాల ఇబ్బంది పడ్డ గాలని లేడునండి పక్కన అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఉద్యమంలో పాల్గొని మరి లాఠీ దెబ్బ తిన్నటువంటి వెంకటేశ్వర గౌడ్ చిన్నారం ఏడున్నాడు అని అడుగుతా ఉన్నాను. నీ పక్కన కూర్చున్నాను అడుగుతా ఉన్నాను. ఈరోజు దొంగల బ్యాచ్ అంతా మీరంతా కూర్చొని ఈరోజు అడ్డంపోడు మాట్లాడితే ఈ బెదిరింపులకు భయపడతాడా కాటా శ్రీనివాస్ గౌడ్? నీది 10 సంవత్సరాలు నీదు నడిచినప్పుడే, నీ ప్రభుత్వం ఉన్నప్పుడే, నువ్వు ఇష్టానుసారంగా నన్ను బెదిరించినప్పుడే కాటా శ్రీనివాస్ గౌడ్ జనకలే భయపడలే. కాటా శ్రీనివాస్ గౌడ్ని సర్పంచ్ గురించి మాట్లాడుతున్నాం, ఇది కూడా నేను స్పష్టంగా చెప్పాలి. పదే కాటా శ్రీనివాస్ గౌడ్ మీద ఈ సర్పంచ్ పదవి మీద తప్ప ఇంకోటి రెండో మాట దొరకనటువంటి పరిస్థితి ఈ దుర్మార్గుడు. నువ్వు అంటున్నావు కదా సర్పంచ్ పదవి దేనికి తీసిరో కూడా నీకు అవగాహన లేదు, ఎందుకు తీపించినావు కూడా నీకు అవగాహన లేదు. నీకు కానీ మీ హరీష్ రావు కానీ. హరీష్ రావు నువ్వు ఇద్దరు కలిసి నా ఎంబడబడి నేను రేపు పొద్దుగాల ఎమ్మెల్యే పోటీకి వస్తున్నాను తీపిలేవా? రాహుల్ గాంధీ వస్తే ఎంబడబడి తీపిలేవా? ఒక ఐఏఎస్ కలెక్టరు నేను పోతే నా ముంగడ పార్టీలో జాయిన్ గా రాదు, ఎందుకు నీకు ఈ బాధ అని చెప్పి ఆ రోజు నాకు డైరెక్ట్గా నేను ఒక ఐఏఎస్ కలెక్టర్ చెప్పింది. నా పదవి పోయినా పర్వాలేదు సార్, ఎనభై చేతులు నా పదవి వదిలేస్తా, కానీ ఎక్కడ కూడా తల ఉంచాను అని చెప్పి నేను రిటైర్గా నా పదవి ఎనభై చేతులు పడేస్తా తప్ప మీ ఇంటికి వచ్చి నేను నా పదవి కావాలని చెప్పి ఎక్కడ కూడా తలకాయ ఉంచలేదు. కాటా శ్రీనివాస్ గౌడ్ పదవుల గురించి పనిచేసేటోడు కాదు, తాపత్రయ పెట్టాడు కాదు. కాటా శ్రీనివాస్ గౌడ్ అధికారమా ఉన్నా లేకున్నా, పార్టీ ఒడిదొడుకున్నా, కష్టాలున్నా, నన్ను నడిచినా నన్ను నడవకున్నా నా కార్యకర్తలు నమ్ముకొని కడుపులో పెట్టుకొని ప్రయాణం చేసి 10 సంవత్సరాలు కాటా శ్రీనివాస్ గౌడ్. నీ లెక్క కాదు, అధికారం ఎక్కడుంటే అక్కడ పోయి సంపాదించిన అక్కల మాస్తులు సంపాదించుకోనికే, నిన్ను కాపాడుకోనికే తిరిగేటోడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. తీద్దామా 2014 నుంచి తీద్దామా? నీ అప్డేట్లో నీ ఆస్తులు ఎంత ఉండే, ఈరోజు 2023లో నీ ఆస్తులు ఎంత అయినా తీద్దామా? కాటా శ్రీనివాస్ గౌడ్ 2018లో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఈరోజు 23 ఎంత ఉన్నాయి తీద్దామా? 1000 కోట్లు సంపాదించినాడు కాటా శ్రీనివాస్ గౌడ్. నా ఆస్తి ఎంత జరిగిందో తీద్దామా? నీ ఆస్తి ఎంత జరిగిందో తీద్దామా? ఈడీ రైడ్ చేస్తే 70-80 డాక్యుమెంట్ దొరికితే దాదాపుగా అవే 10,000 నుంచి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు 2 లక్షల జీతంతో సంపాదించినావా? కాయ కష్టం చేసినావు. కాటా దర్శన్ గౌడ్, కాటా కుటుంబం చరిత్ర, ఒక దానికి ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరువు ప్రతిష్ట అందరికంటే ఎక్కువ నీకే తెలుసు అని చెప్తా ఉన్నా. కాటా శ్రీనివాస్ గౌడ్, కాటా కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? అన్నం పెట్టిన సున్నం పెట్టే చరిత్ర నీది అంటున్నా. ఎవరికి సున్నం పెట్టలేవని అడుగుతా ఉన్నాను. నీకు 3 సార్లు బీఫామ్ ఇస్తే వాళ్ళకి సున్నం పెట్టినావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి వీళ్ళకి లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ వీళ్ళకి సున్నం పెట్టావు. మా వాళ్ళు తెలియక నమ్మిరు. నీ అవసరాలకు నువ్వు వచ్చి ఎంబడి తిరిగి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ తిరిగి నువ్వు నేను వస్తా అని చెప్పి నువ్వు వచ్చి ఈరోజు ఆఖరి మూమెంట్ శకుని పాత్ర పోషించి టీఆర్ఎస్ గెలిపి నీకే ఇవన్నీ కూడా నువ్వు శకుని పాత్ర పోషించుకుంటా ఈ ప్రాంతంలో నేను 5 గెలిచినా, చెప్పలు చెల్లు పంపించినా, 2 సార్లు కూడా కొట్టినా. నిజంగా నేను ఈరోజు సూటికి అడుగుతా ఉన్నాను, నువ్వు నిటారుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, నా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇంకా 15 రోజుల ముందు నాకు టికెట్ ఇస్తే నువ్వు నాకు తట్టుకుంటావా అని అడుగుతా ఉన్నా. నాకు తట్టుకోగలుగుతావా? నీకు ఆ శక్తి ఉందా అని అడుగుతా ఉన్నాను. నేను 10 రోజుల ముందు టికెట్ ఇస్తేనే నీకు 3 నెలల ముందు నీకు అధికార పార్టీ నీకు బీఫామ్ ఇస్తే నీ పేరు డిక్లేర్ చేస్తే కన్ను లొట్టపోయి 6,000 చిల్లర 7,000తో గెలిచినటువంటి పరిస్థితి నీకు దానికి ఒక విరమిస్తా ఉన్నావు. 10 రోజుల ముందు వస్తే తిరగకుండా నా కార్యకర్తలు నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఇంటిని తిరిగి 1,00,000 ఓట్లు వేయించినటువంటి చరిత్ర నా కార్యకర్తలు అని చెప్తా ఉన్నాను. నేను ఎవరికి భయపడేదేం లేదు. నా నిజాయితీని నేను నమ్ముకున్నా, నా కార్యకర్తలు నేను నమ్ముకున్నా. ఈ ప్రాంతంలో ప్రజల మీద విశ్వాసంతో నేను ప్రయాణం చేస్తా ఉన్నా.
నీళ్ళకి అధికారం చూసుకొని ప్రయాణం చేసినోడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు, వెనక ముందు వాహనం వీళ్ళు చూసుకొని ప్రయాణం చేసినోడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. ఉట్టిగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటే అడ్డం పొడవు మాట్లాడితే ఇప్పటి నుంచి ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు.